నా గెస్ కరెక్ట్ అయితే ఆ బ్లాస్టింగ్ కాసేపట్లో జరగబోతుంది సార్. బ్లాస్టా? కానీ ఎలా? అంత పెద్ద బ్లాస్ట్ చేయాలంటే ఆర్డిఎక్స్ చాలా కావాలి. ఆర్డిఎక్స్ సిటీలోకి వచ్చినట్టు మనకే ఇన్ఫర్మేషన్ లేదు. సార్ 3 days బ్యాక్ వైజాగ్ లో ఒక కంటైనర్ మిస్ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేబీ ఆ మిస్ అయిన కంటైనరే ఆర్డిఎక్స్ అయి ఉంటుంది. ఇంత పెద్ద సిటీలో ఈ బ్లాస్ట్ ని ఇప్పుడు ఎలా ఆపాలి? దానికంటే ముందు ఎక్కడ ప్లాన్ చేశారో మనం కనిపెట్టాలి సార్. మన దగ్గరున్న ఫోర్స్ అంతా ఫీల్డ్లోకి దింపి మనం కనిపెట్టలేం. ఇప్పుడు ఎలా జడి? సిటీలో క్రౌడ్ గ్యాదర్ అయ్యే ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా? లేదు మ్యామ్. ఏ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకున్నా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాంటిదేం జరగట్లేదు మ్యామ్. దిస్ వన్ నో. నెక్స్ట్ ఇంకా విఐపి మ్యారేజెస్ ఏమైనా జరుగుతున్నాయా? లేదు జడి. సో ఇది కూడా నో. నెక్స్ట్ ఈ టైంలో స్పెషల్ పూజలు కూడా జరగట్లేదు. స్టోర్స్ ఓపెనింగ్, రీ రిలీజ్లు ఆర్ మాల్ ఓపెనింగ్స్ ఎక్కడ నువ్వు కనిపెట్టలేవు చెడి. నీలో ఉన్న పోలీస్ ఇవాళ నేను సృష్టించబోయే విధ్వంసాన్ని కనిపెట్టలేదు. మినిస్టర్ స్టేట్ మినిస్టర్ సిటీలోకి వస్తున్నారు కదా సార్. ఎవరా మినిస్టర్? దేవాదాయ శాఖ మంత్రి రంగరాజు గారు సార్. త్వరగా వెళ్ళండి. స్టేట్ మినిస్టర్ రంగరాజులు గారు ఇప్పుడే హెలికాప్టర్ దిగినట్టు మనకు సమాచారం అందింది. ఆయన ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుని సిటీలోని పెద్ద పెద్ద సంస్థలతో సమావేశమవుతున్నట్లు సమాచారం అందింది. నరసింహస్వామి గుళ్ళో పూజ ఉందని సార్, ఆయనకి థ్రెట్ ఉందని స్పెషల్ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేశారు. కన్ఫర్మ్ సార్, బ్లాస్ట్ మాత్రం అక్కడే జరగబోతుంది. అయితే మనం వెంటనే టీంని అలర్ట్ చేయాలి. దానికంటే ముందు మనం అక్కడికి వెళ్ళాలి. రమ్య మ్యామ్. నువ్వు వెంటనే కార్తీక్. ఓకే మ్యామ్. జడి, మినిస్టర్ కి ఏం కాకూడదు. ఎక్స్ట్రా ఫోర్స్ కావాలో స్పెషల్ టీం కావాలో తీసుకో. ఓకే సార్, నేను మినిస్టర్ గారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజేంద్ర గారితో మాట్లాడి మినిస్టర్ గారిని టెంపుల్ లోపలే ఉంచమని చెప్తాను. గుడ్ థాట్. గర్భగుడి దాకా వీళ్ళు రీచ్ అవ్వలేరు కాబట్టి గాలి గోపురం దగ్గర వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. టేక్ కేర్. అప్డేట్ ఇస్తూ ఉండండి. ఓకే సార్. జై హింద్. జై హింద్. టేక్ కేర్. లేడీ సింగం, నేను గెలవబోతున్నా. గుళ్ళో దర్శనం చేసుకుని సిటీలో బిజినెస్ వాళ్లతో గుడి డెవలప్మెంట్ గురించి మాట్లాడి సాయంత్రానికి ఢిల్లీ వెళ్లిపోదామనుకుంటున్న దేవాదాయ శాఖ మంత్రి తిరిగి వెళ్ళడం. నన్ను బ్రతికించి నువ్వు తప్పు చేశానని బాధపడేలా చేస్తా. ఇన్ఫార్మ్ చేశాం, కానీ రావడానికి టైం పడుతుందన్నారు. మనకంత టైం లేదు.
బాంబ్స్ ఎక్కడ పెట్టారో నేను నా టీం కనిపెడతాం. అంతవరకు మినిస్టర్ గారిని బయటికి రాకుండా చూసుకోండి. చాలు. ఓకే మేడం. మినిస్టర్ గారు లోపల ఉన్నంత వరకు వాళ్ళు ఈ బ్లాస్ట్ చేయరు. ఓకే సార్. హలో, రాజేందర్ హియర్. మ్యామ్, వందల మంది జనాలు, చుట్టూ మీడియా, పోలీసులు, ఇంతమందిలో బాంబు ఎక్కడ పెట్టారో ఎలా మేడం కనిపెట్టడం? మినిస్టర్ గారు గుడిలోకి వెళ్ళి ఇంతసేపైంది కాబట్టి గుడిలో వాళ్ళేం ప్లాన్ చేయలేదు. అంటే బ్లాస్ట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడే జరుగుతుంది. సో ఈ చుట్టుపక్కలే మీనన్ మనుషులున్నారు. ఇక్కడే ఎక్కడో బాంబులు పెట్టారు. రమ్య, నువ్వు ఆ వెనక ఉన్న జనాల్ని, సెక్యూరిటీ రీజన్స్ అని మీడియాని కూడా వెనక్కి తీసుకెళ్ళు. ఓకే సార్. కిరణ్, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా బయటికి పంపించే. ఓకే సార్. త్వరగా. కేడి, నువ్వు రైట్ సైడ్ చూడు, నేను లెఫ్ట్ సైడ్ చూస్తాను. ఏ కార్ ని, బైక్ ని, బ్యాగ్ ని, బండిని దేన్ని వదలొద్దు. అందరినీ చెక్ చేయి, అందరినీ చెక్ చేయి, అందరినీ చెక్ చేయి.